హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కెనో వార్తలు నిలిచింది. అగ్నిపర్వతం యాక్టివ్ వాల్కెనో అంటున్నాను. ఇటీవల తరచూ అగ్నిపర్వతాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అగ్నిపర్వతాలు అనే టాపిక్ని జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయండి. సో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి పేరుతో పాటు వాటి యొక్క లొకేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అగ్నిపర్వతాలకు సంబంధించి 1 లేదా 2 ప్రశ్నలు మనం చూసే అవకాశం ఉంది. సో ఈరోజు వార్తలు నిలిచిన అగ్నిపర్వతం ఏంటంటే మౌంట్ ఎట్నా. మౌంట్ ఎట్నా ఇటీవల బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది, ఏ దేశానికి సంబంధించింది అంటే ఇటలీ. సో ఇటలీలోని ఒక యాక్టివ్ వాల్కెనో ఇటీవల బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. గడిచిన ఫిబ్రవరి 10 నుండి కంటిన్యూ ఈ వాల్కెనో ఎరప్షన్ ని చూడడం జరుగుతుంది. అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలు ఇచ్చింది. ఇక్కడ మౌంట్ ఎట్నా ప్రత్యేకత ఏంటంటే యూరోప్లోని, ఐరోపా ఖండంలోని హైయెస్ట్ వాల్కెనో. హైయెస్ట్ అంటే అత్యంత ఎత్తైన వాల్కెనో అండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో. ఈ అగ్నిపర్వతం ఈరోజు వార్తలు ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి హిస్టరీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1992లో చాలా పెద్ద డిజాస్టర్గా ఈ అగ్నిపర్వతం యొక్క బద్దలవడం అనేది వార్తలు ఇచ్చింది. ఈ అగ్నిపర్వతం 1992లో బద్దలవడం ద్వారా కొన్ని వేల మంది ప్రజలు చచ్చిపోవడం జరిగింది. సో అలా ఒక మేజర్ డిజాస్టర్ ఈ అగ్నిపర్వతానికి సంబంధించి ఎప్పుడు చోటు చేసుకుంది అంటే 1992. ఆ తర్వాత అప్పుడప్పుడు జస్ట్ మైక్రో లెవెల్లో ఎరప్షన్స్ అనేవి చూడడం జరుగుతుంది. కానీ గడిచిన ఫిబ్రవరి 10 2022 నుండి మాత్రం చాలా యాక్టివ్గా మారి వార్తలు ఇచ్చింది. తరచూ ఇటీవల కాలంలో బద్దలవడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారడం జరుగుతుంది. సో ఇటలీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే చుట్టుపక్కల నివసించే వారు ఎవరైతే ఉంటారో ఈ అగ్నిపర్వతం ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల లొకాలిటీ ఏదైతే ఉంటుందో వారందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరింత యాక్టివ్గా మారే ప్రమాదం ఉంది. సో మీరందరూ కూడా వేరే ప్రాంతాలకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అంటే ఇటలీ. సో ఇటలీ ఎక్కడ ఉంది? యూరప్ ఖండానికి సంబంధించి. యూరప్లో హైయెస్ట్ వాల్కెనో. దీని యొక్క హైట్ అరౌండ్ 3330 మీటర్స్. 3330 మీటర్స్ హైట్ ఉంటే ఒక యాక్టివ్ వాల్కెనో. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన వాల్కెనో అండ్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనోగా పేరొందిన మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అంటారు. సో పోటీ పరీక్షల్లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అంటే ఏంటి మనకు ఇటలీ అని గుర్తుంచుకోండి. అండ్ మీరు ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి దీనికి సంబంధించి అసలు అగ్నిపర్వతం బద్దలవడానికి కారణం ఏంటి, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇలాంటివన్నీ కూడా మీరు చూడండి. అండ్ వాల్కెనోస్కి సంబంధించి టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ పైన కూడా ప్రత్యేక ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ చూడండి. సో ఈరోజు వార్తలు నిలిచింది కాబట్టి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇచ్చిన మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది? ఇటలీ. ప్రత్యేకత చూడండి, యూరప్ ఖండంలోనే హైయెస్ట్ యాక్టివ్ వాల్కెనో అని గుర్తుంచుకోండి. 1992 దీని యొక్క హిస్టరీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1992 సంవత్సరంలో యాక్టివ్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చి ఒక మేజర్ డిజాస్టర్గా వార్తలు నిలిచింది. అండ్ ఇలాంటి అగ్నిపర్వతాలు ఏవైతే ఇటీవల కాలంలో మనం చూడడం జరిగిందో వాటికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. లాస్ట్ ఒక 3 days బ్యాక్ కూడా ఇండోనేషియాలోని అనక్ క్రకెటోవా వాల్కెనో గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన అనక్ క్రకెటోవా వాల్కెనో ఎక్కడ అంటే ఇండోనేషియా అనగానే వాల్కెనోస్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇండోనేషియాకి సంబంధించి మనం డిస్కస్ చేసిన కొన్ని వాల్కెనోస్, ఇంపార్టెంట్ వాల్కెనోస్ ఏంటి? మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఏ దేశం అంటే ఇండోనేషియా. అండ్ మౌంట్ ఇలీ
లెవెటలాక్. ఈ 3 అగ్నిపర్వతాల గురించి ప్రత్యేకంగా చూడండి. లాస్ట్ వీక్ మనం ఈ అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేసాం. ఇండోనేషియా అంటేనే ఎక్కువగా విపత్తులకు సంబంధించి వార్తలు నిలిచే ఒక దేశం. ఇండోనేషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండ్ ఆర్చిపెలాగో. సో ఇండోనేషియాలోని ఆ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన బోర్నియో ఐలాండ్ కానివ్వండి, ఇండోనేషియాకి సంబంధించి మనం నుసంతరా న్యూ క్యాపిటల్, దానికి కూడా కారణం పర్యావరణ పరిస్థితులు అని చెప్పాము. జకర్తా ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని జకర్తా, రైజ్ ఇన్ సీ లెవెల్ కారణంగా రాజధాని మార్పు అనే అంశాన్ని చూసాం. ఇండోనేషియాకి సంబంధించి ప్రపోజ్డ్ న్యూ క్యాపిటల్ ఏంటి? నుసంతరా. సో ఇక్కడ ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అంటే, ఇండోనేషియా అంటేనే ఇటీవల పర్యావరణ సంబంధిత అంశాలు అండ్ ముఖ్యంగా భూకంపానికి సంబంధించి కానివ్వండి, ఇటీవల సులవేసి ఐలాండ్ తరచూ వార్త నిలుస్తుంది. సులవేసి ఐలాండ్ ఎందుకు? తీవ్ర భూకంపం సంభవించి. అలా ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు కానివ్వండి, ఇండోనేషియాకి సంబంధించి ఇటీవల విపత్తు సంబంధిత అంశాలను ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటి లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాల విషయానికి వస్తే మరొక ఇంపార్టెంట్ వాల్కెనో కంబర్ వీజా లేదా కుంబ్ర వీజా, ఏ పేరుతో పిలిచినా ఒకటే. కంబర్ వీజా యాక్టివ్ వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు ఇస్తుంది. ఎక్కడ ఉందంటే కెనరీ ఐలాండ్ గ్రూప్ లో ఉంటుంది. కెనరీ ఐలాండ్ గ్రూప్ అంటే ఏంటి? ఆర్చిపెలాగో. అందులో లాపామా అనే ఒక ఐలాండ్ లోని యాక్టివ్ వాల్కెనో కంటిన్యూ గడిచిన 90 రోజులుగా బద్దలవుతుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కంబర్ వీజా వాల్కెనో స్పెయిన్ కి సంబంధించి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక దేశం ఎన్వైరన్మెంటల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది ఆయిల్ స్పిల్లింగ్ కారణంగా. ఆయిల్ స్పిల్లింగ్ కి కారణం ఒక అగ్నిపర్వతం బద్దలవడం. ఆ అగ్నిపర్వతం పేరేంటి అంటారు? హుంగా టోంగా అపై యాక్టివ్ వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచింది. చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, దేశాలే యుఎస్ఏ, జపాన్ ఇలాంటి దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఒక అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా. ఆ ఫ్రీక్ వేవ్స్ పెరు దేశాన్ని చేరడం జరిగింది. పెరు సౌత్ అమెరికా కాంటినెంట్ ఏదైతే ఉంటుందో, సౌత్ అమెరికా ఖండం ఏదైతే ఉంటుందో అందులో పెరు దేశంలో ఆయిల్ స్పిల్లింగ్ జరిగింది. కారణం ఏంటి? ఈ అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఫ్రీక్ వేవ్స్ అనేది ఇక్కడ పెరుని రీచ్ అవ్వడం జరిగింది. అక్కడ ఆయిల్ స్పిల్లింగ్ కారణంగా మెరైన్ ఎన్వైరన్మెంట్ దెబ్బతినింది. కాబట్టి అక్కడ ఎన్వైరన్మెంటల్ ఎమర్జెన్సీని పెరు ప్రభుత్వం విధించడం జరిగింది. సో అలా ఒక అగ్నిపర్వతం బద్దలైతే ఎక్కడ ఉండే దేశాలు కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ హుంగా అపై ఎక్కడ ఉంది అంటే రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించి సదర్న్ పసిఫిక్ ఓషన్ ఎక్కడైతే ఉంటుందో అందులోని ఒక యాక్టివ్ వాల్కెనో ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ అలస్కాలోని కొన్ని అగ్నిపర్వతాల గురించి ఇటీవల మనం డిస్కస్ చేసాం. పావులాఫ్ యాక్టివ్ వాల్కెనో అండ్ గ్రేట్ సిట్కిన్ వాల్కెనో అండ్ సెమిసో పొచునాయ్. ఈ 3 వాల్కెనోస్ యాక్టివ్ వాల్కెనోస్ ఇటీవల అలస్కాకి సంబంధించి తరచూ వార్తలు నిలవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఫుకుటోకు ఒకనోబా అనేది నూతనంగా ఏర్పడిన ఒక ఐలాండ్ అంటున్నాను. ఒక ద్వీపం, ఒక దీవి ఏర్పడడానికి కారణం ఏంటి? సముద్ర గర్భంలో ఉండే ఒక అగ్నిపర్వతం అండర్నీత్ సీ వాల్కెనో ఏదైతే ఉంటుందో ఎరప్షన్. ఫుకుటోకు ఒకనోబా అనే ఒక వాల్కెనో అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా ఒక ఐలాండ్ ఏర్పాటైంది జపాన్కి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో, యాక్టివ్ ఐలాండ్ గా ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ మౌంట్ ఎసో ఇటీవల వార్తలు ఇచ్చింది. యాక్టివ్ వాల్కెనో ఎక్కడ ఉంది అంటే మనకు జపాన్ కి సంబంధించి. అండ్ ఫాగ్రడాల్స్ యాక్టివ్ వాల్కెనో ఇటీవల వార్తలు ఇచ్చింది. ఫాగ్రడాల్స్ అనగానే ఐస్లాండ్ కి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కెనో. అండ్ వీటితో పాటు మనం డిస్కస్ చేసిన తాల్ వాల్కెనో ఫిలిప్పీన్స్ కి సంబంధించి. అండ్ కిలావియా వాల్కెనో ఇటీవల హవాయన్ గ్రూప్ అండ్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో హవాయన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి సంబంధించి తరచూ వార్తలు నిలిచాయి. సో ఇలాంటి యాక్టివ్ వాల్కెనోస్ ఏవైతే వార్తలు నిలుస్తాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో వాల్కెనోస్ సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసే అవకాశం ఉంది, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ రోజు వార్త నిలిచింది ఏంటి? మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది?
ఇటలీ. సో యూరోప్లోనే అత్యంత ఎత్తైన ఒక యాక్టివ్ వాల్కెనో 1992 ఇయర్ కూడా గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఐఐటిలో ఒక ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, ఈ వారంలోనే ఐఐటి మద్రాస్ ఆల్మోస్ట్ ఒక 2 times వార్తలు నిలిచింది. ఈరోజు ఐఐటి మద్రాస్ ఏంటంటే డిజిటల్ లిటరసీకి సంబంధించి వార్తలు నిలిచింది. డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? సాంకేతిక విద్యను అందించే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రంలో. సో తమిళనాడు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఎవరైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి డిజిటల్ లిటరసీ, డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా, డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఏం చేస్తారు? ముఖ్యంగా కంప్యూటర్కి సంబంధించి ప్రస్తుతం డ్రోన్ల పైన అవగాహన కల్పించడం కానివ్వండి, డేటా సైన్స్ పైన అవగాహన కల్పించడం కానివ్వండి, అండ్ ప్రస్తుతం ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధకి సంబంధించి కానివ్వండి, వెబ్సైట్స్ డిజైనింగ్ కానివ్వండి, యానిమేషన్స్ కానివ్వండి, అలా డిజిటల్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు నైపుణ్యాన్ని కలిగించడంలో భాగంగా ఇటీవల ఐఐటి వారు డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తూ వార్తలు ఇచ్చారంటే ఐఐటి మద్రాస్. ఇక్కడ ఐఐటి మద్రాస్ పరిధిలోని ఒక టెక్నాలజీ ఫౌండేషన్, పరావర్తన ఒక టెక్నాలజీ ఫౌండేషన్ ఉంది. దాని గురించి అవసరం లేదు, జస్ట్ ఐఐటి మద్రాస్ పేరు గుర్తుంచుకోండి. తమిళనాడు రాష్ట్రంలో డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ని ఇనిషియేట్ చేస్తూ వార్తలు నిలిచింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో, హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ముఖ్యంగా కంప్యూటర్కి సంబంధించి, సాంకేతిక రంగానికి సంబంధించి ప్రత్యేకంగా డిజిటల్ లిటరసీ, డిజిటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇన్వాల్వ్ అయిన సంస్థలు ఏవైతే ఉంటాయి, ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అని, ఇలాంటి సంస్థల గురించి గుర్తుంచుకోకండి. జస్ట్ ఐఐటి మద్రాస్ డిజిటల్ లిటరసీ, దట్స్ ఎనఫ్. అండ్ ఈరోజు ఐఐటి మద్రాస్తో పాటు ఇంకొక ఐఐటి కూడా మరొకసారి వార్తలు నిలిచింది. ఇంకొక ఐఐటి అంటే ఏంటంటే ఐఐటి జోధ్పూర్. ఈ మంత్లోని ఐఐటి జోధ్పూర్ గురించి మనం సెకండ్ టైం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐఐటి జోధ్పూర్ ఇప్పటివరకు వార్తలు నిలవలేదు. లాస్ట్ వీక్ ఒకసారి వార్తలు నిలిచింది అండ్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఐఐటి జోధ్పూర్ దేనికి సంబంధించి అంటే ఇటీవల కోవిడ్-19కి సంబంధించి. సో కోవిడ్-19 వైరస్ ఉంటుంది కదా, కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, సో కరోనా వైరస్కి సంబంధించి ఆర్ఎన్ఏ వేరియేషన్స్ ఆర్ మ్యూటేషన్స్. కరోనా వైరస్ అనేది అందులో జన్యు పదార్థం ఏంటి? ఆర్ఎన్ఏ. కామన్గా ఒక వైరస్లో జన్యు పదార్థం, జెనెటిక్ మ్యాటర్ అనేది డిఎన్ఏ ఆధారంగా ఉందనుకోండి, మనం వ్యాక్సిన్ని కూడా సులభంగా తయారు చేయవచ్చు. కానీ కరోనా కానివ్వండి, ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ కానివ్వండి, ఇందులో జెనెటిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, జన్యు పదార్థం ఏదైతే ఉంటుందో ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. సో ఆర్ఎన్ఏ అనేది చాలా వరకు కూడా మ్యూటేషన్స్కి గురవుతూ ఉంటుంది. అలా కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో అందులో ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి ఆర్ఎన్ఏ వేరియేషన్స్ ఎలా జరుగుతున్నాయి, జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఆర్ఎన్ఏ వేరియేషన్స్ ఇన్ కరోనా వైరస్ అనే ప్రత్యేక అధ్యయనాన్ని ప్రారంభించింది ఐఐటి జోధ్పూర్. ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు ఈ వారంలోనే 2 సార్లు వార్తలు ఇచ్చారని కదా. లాస్ట్ వీక్ ఏ విషయంతో వార్తలు ఇచ్చారు? కోవిడ్-19. సో కోవిడ్-19 డయాగ్నోసిస్లో భాగంగా కరోనాకి సంబంధించి వ్యాధి లక్షణాలు ఎవరికైనా కనిపించాయనుకోండి, వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎక్స్రే స్కానింగ్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎక్స్రే ఆధారంగా మనలో కరోనా వైరస్ని నిర్ధారణ చేసే ప్రత్యేక అంశంతో లాస్ట్ వీక్ వార్తలు ఇచ్చారు. ఈరోజేమో ఆర్ఎన్ఏ వేరియేషన్స్, జీనోమ్ సీక్వెన్సింగ్ ఏవైతే ఉంటాయో కరోనా వైరస్ లోపల ఉండే ఆర్ఎన్ఏ వేరియేషన్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ వేరియేషన్ జరిగితే ఏ విధమైన ప్రభావం అనేది మానవాళిపైన చూపించడం జరుగుతుంది, ఇలాంటి అంశాలపైన. సో కోవిడ్-19 లేదా కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వేరియేషన్స్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా ప్రత్యేక పరిశోధనలు చేస్తూ ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఇందాక ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి జోధ్పూర్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇటీవల కాలంలో ఐఐటీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. లాస్ట్ ఐఐటి మద్రాస్ గురించి కనుక చూస్తే ఈ వారంలోనే మనం ఆక్వా మ్యాప్ అనే అంశం గురించి డిస్కస్ చేస్తాం. ఆక్వా మ్యాప్
ఆక్వా మ్యాప్ ముఖ్యంగా ఒక న్యాచురల్ విధానంలో ఫార్మింగ్కి సంబంధించి ఆక్వా అంటే ఎక్వేరియం ఫిషింగ్కి సంబంధించిన ఒక అంశం. అట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి మద్రాస్కి సంబంధించి శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ గురించి డిస్కస్ చేసాం. శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్కి సంబంధించి 3D ప్రింటెడ్ హౌస్, దేశంలోనే మొట్టమొదటి కాంక్రీట్ 3D ప్రింటింగ్ ఆధారంగా 3D హౌస్ ని నిర్మించిన ఐఐటి ఏది అంటే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో నియోబోల్ట్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. నియోబోల్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్, ఒక మోటార్ ఆధారంగా నడిచే వీల్ చైర్. దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, నడవలేని వారు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన వీల్ చైర్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. సుజుకి సంస్థకి సంబంధించి, సుజుకి అంటే జపాన్కి సంబంధించిన సంస్థ. జపాన్ బయట లేదా జపాన్లో కాకుండా వేరే దేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటి హైదరాబాద్ పరిధిలో వీరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించి మనం ఏవేవైతే అంశాలు డిస్కస్ చేశామో, ముఖ్యంగా బయోబ్రిక్ బేస్డ్ హౌస్. సో అగ్రి వేస్ట్ ఏదైతే ఉంటుందో, ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటుందో అలాంటి అంశాల ఆధారంగా ప్రత్యేకంగా ఒక ఇంటిని నిర్మించడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ హౌస్ ఐఐటి హైదరాబాద్. అండ్ హైడ్రోజెల్ అనే ఒక ప్రత్యేక ఇన్నోవేషన్, హైడ్రోజెల్. సో మానవుడిలో వచ్చే కార్నియా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నిర్ధారణ చేయడం, ఎట్ ద సేమ్ టైం రెమెడీగా ఉండే హైడ్రోజెల్ అనే ఒక ప్రత్యేక పదార్థం గురించి. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ జాబ్ పోర్టల్ ఫార్ డిజేబుల్డ్ పర్సన్స్ అని చెప్పేసి స్వరాజబిలిటీ అనే ఒక ప్రత్యేక పోర్టల్ గురించి ఐఐటి హైదరాబాద్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ మంత్ ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ని సృష్టించే వార్తలు నిలిచారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నారు. యాంటీ క్యానన్ గన్స్ లేదా హేల్ గన్స్ అనే ఒక ప్రత్యేక అంశం. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ సంబంధిత అంశం, అంటే పేలుడు పదార్థాలను గుర్తించే నానో స్నిఫర్, ఒక ప్రత్యేకమైన స్నిఫర్ పరికరం ఐఐటి బాంబేకి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ టవర్ నిర్మాణంలో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ అంటే లైట్ అన్నట్టు. కాంతి ఆధారంగా మానవుడిలో డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేసే ఒక ప్రత్యేకమైన పరీక్ష కానివ్వండి. అండ్ ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ని నిర్ధారణ చేసే ఒక టెస్ట్ కిట్ని కనుగొని ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. అండ్ ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు కూడా ఇటీవల తరచూ వార్తలు ఇస్తారు. ఐఐటి రోపార్ యాంబీ ట్యాగ్ అనే ఒక అంశం గురించి మనం డిస్కస్ చేసాం. సో టెంపరేచర్ మానిటరింగ్కి సంబంధించి పెరిషబుల్ ఫ్రూట్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, ఒక ప్రాంతానికి తరలించడంలో టెంపరేచర్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి యాంబీ ట్యాగ్ యొక్క ఉపయోగాన్ని మనం డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, సో ఎకో ఫ్రెండ్లీ క్రిమేషన్ అని చెప్పేసి. అండ్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ ఇటీవల ఐఐటి రోపార్కి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల ఐఐటి గౌహతి కానివ్వండి, ఐఐటి గౌహతి అంటేనే ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీస్కి సంబంధించి పరిశోధనలు, ఎలక్ట్రిక్ వెహికల్స్, మన ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ పరికరాల్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. ఐఐటి ఖరగ్పూర్ బెటెల్నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. సో తరచూ ఎందుకు వీటిని మీకు రిపీట్ చేయడం జరుగుతుందంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్స్ నుండి ఒక ప్రశ్నను చూసే అవకాశం ఉంటుంది. గడిచిన అక్టోబర్ 10th యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2021కి సంబంధించి ఐఐటి హైదరాబాద్ పైన ట్రైక్లోసాన్ అనే ఒక ప్రశ్నను అడిగారు. అలాంటి ప్రశ్నలను సివిల్ స్థాయిలో చూసామంటే రానున్న పోటీ పరీక్షలో ఐఐటి అనేది ఒక సిలబస్గా మీరు గుర్తుంచుకోండి. అందుకే ఏవైతే ఉంటే హెడ్లైన్స్ మీకు ఇచ్చానో వాటి గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఐఐటీలకు సంబంధించి ఒక 50 ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, సో స్మైల్ అనే ప్రోగ్రాం మరొకసారి వార్తలు నిలిచింది. స్మైల్ అనే ప్రోగ్రాం మరొకసారి అంటున్నాను. ఆల్మోస్ట్ 3 times ఈ ప్రోగ్రాం గురించి మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ సో విత్ ఇన్ సూనర్, అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం స్మైల్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయబోతోంది అని చెప్పేసి అనుకున్నట్టుగానే గడిచిన ఫిబ్రవరి 12వ తేదీన
కేంద్ర ప్రభుత్వం స్మైల్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. స్మైల్ వార్తలు నిలిచిన ఒక కొత్త ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, దీని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. స్మైల్ యాక్రోనిమ్ అంటే ఫుల్ ఫామ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, పర్పస్ తెలిసిపోతుంది. స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. సపోర్ట్ అంటే మద్దతు ఇస్తారు. ఎవరు మద్దతు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. సపోర్ట్ ఫర్ ఎవరికి? మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్. ఇక్కడ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అంటే రెండు వర్గాలు గుర్తుంచుకోండి. ఒకటి భారతదేశంలోని బెగ్గర్స్ అండ్ సెకండ్ వచ్చేసి ట్రాన్స్జెండర్స్. సో బెగ్గర్స్కి, ట్రాన్స్జెండర్స్కి ఉపయుక్తంగా లేదా మద్దతు ఇచ్చే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం అన్నట్టు. సో ఏ విధంగా వీరు మద్దతు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం? లైవ్లీహుడ్, వీరికి ఉపాధి అవకాశాలు పెంచడం మరియు వారిని పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దడం. సో ఈ రెండు వర్గాలు గుర్తుంచుకోండి. ఈ రెండు వర్గాలు ఏవైతే ఉంటాయో, భారతదేశంలో బెగ్గర్స్ అనే వాళ్ళు చాలా ఉంటారు. అలాంటి బెగ్గర్స్లో యువత కూడా ఉన్నారు కొంతమంది. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసేసి, కొన్ని ప్రామాణికాల ఆధారంగా సెలెక్ట్ చేసేసి వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం అండ్ భారతదేశంలో బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వారికి లైవ్లీహుడ్ని ఇవ్వడం, అట్ ద సేమ్ టైం రీహాబిలిటేషన్. చాలా వరకు కూడా ఆవాసాలు ఉండవు బెగ్గర్స్కి, అంటే అడుక్కు తినేవారు అంటాం కదా మన దగ్గర. వారు ఎవరైతే ఉంటారో వారికి నివాసాలు ఉండవు కాబట్టి వారికి నివాస సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధిని కలుగజేసి ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దడం, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అండ్ ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్స్. ఇటీవల కాలంలో తరచూ ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. భారతదేశంలో ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ఈ యాక్ట్ ఆధారంగా భారతదేశంలో థర్డ్ జెండర్స్ లేదా ట్రాన్స్జెండర్స్కి హక్కులను పరిరక్షించడం జరుగుతుంది. వీరిని కూడా ఈ ప్రోగ్రాంలో చేర్చడం జరిగింది. వీరికి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడం, వీరికి ఉపాధి అవకాశాలు కల్పించడం. జస్ట్ బేసిక్ గుర్తుంచుకోండి. సో దీనికోసం ఎంత మొత్తంలో నిధులను అలొకేట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. స్మైల్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ప్రోగ్రాం అమల్లోకి రావడం జరిగింది అంటారు? సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో అమల్లోకి రావడం జరిగింది గడిచిన ఫిబ్రవరి 12వ తేదీ నుండి. ఇదొకటి ఇంపార్టెంట్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? వీరేంద్ర కుమార్ గారు. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖకి సంబంధించి మంత్రిగా ఎవరి విధుల్లో ఉన్నారంటే వీరేంద్ర కుమార్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అండ్ ఆర్టికల్ 41ని లింక్ చేసుకోండి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 కొన్ని వర్గాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన అనే నిబంధన ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకి సంబంధించి కానివ్వండి, దివ్యాంగులకు సంబంధించి కానివ్వండి, నిరుద్యోగులకు సంబంధించి కానివ్వండి, రైట్ టు వర్క్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 41 ఉంటుంది. సో ఇది కూడా ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి గుర్తుంచుకోండి. సో స్మైల్, ఇక్కడ మనం పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోగ్రామ్ గురించి ఏమేమి చదవాలంటే స్మైల్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఏ మంత్రిత్వ శాఖ? ఇందులో మార్జినలైజ్డ్ ఇండివిజువల్గా ఎవరెవరిని గుర్తించారో వీరిని ఏ రకంగా అవకాశాలు ఇస్తారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బడవాని లేదా బర్వాని ఫారెస్ట్ ఏరియా వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బడవాని అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో ఒక ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో డైనోసార్ల ఎగ్స్ని ఇటీవల ఆర్కియాలజిస్టులు కనుగొనడం జరిగింది. పురాతత్వ శాస్త్రవేత్తలు డైనోసార్ ఎగ్గులు, అంతరించిపోయిన జీవజాతి డైనోసార్లు. సో డైనోసార్లు ఒకప్పుడు ఉండేవి అని చెప్పేసి మనం పుస్తకాల్లోనూ టీవీలోనూ చూస్తూ ఉంటాం. డైనోసార్ సినిమా వచ్చిందంటే సూపర్ హిట్ అయిపోతుంది. అలాంటి డైనోసార్స్ అంతరించిపోయాయి, ఈ భూమిపైన లేవు ప్రస్తుతం. అలాంటి డైనోసార్లకి సంబంధించి దాదాపు కోటి సంవత్సరాల క్రితం నాటి శిలాజీకరణ జరిగిన డైనోసార్ ఎగ్. శిలాజీకరణ అంటే రాళ్ళలో తయారైపోయినట్టు. అలా పెద్ద పెద్ద సైజులో డైనోసార్ల ఎగ్లని ఇటీవల ఆర్కియాలజిస్టులు ఎవరైతే ఉంటారో పురాతత్వ శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొనడం జరిగిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బడవాని ఫారెస్ట్ ఏరియాలో
కనుగొనడం జరిగింది. సో వీటిని సమీపంలోని ఏదైతే ఉంటుందో భారతదేశానికి భారత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేసి మ్యూజియం ద్వారా మనకి ప్రదర్శన కూడా చేస్తారంట. డైనోసార్ ఎగ్గులు. ఇక్కడ పోటీ పరీక్షలు దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుందంటే, భారతదేశంలో దాదాపు 1 కోటి సంవత్సరాల క్రితం నాటి డైనోసార్స్ ఎగ్స్ ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి ఆర్కియాలజిస్టులు గుర్తుపట్టారంటే బడవాని ఫారెస్ట్ ఏరియా, మధ్యప్రదేశ్. యాక్చువల్గా మధ్యప్రదేశ్ అంటేనే చాలా వరకు కూడా ఒకప్పుడు అంతరించిపోయిన జీవజాతులు కానివ్వండి, అవశేషాలు కానీ ఇప్పటి కూడా బయటపడుతున్నాయి. లాస్ట్ మనం భీంబెట్కా కేవ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. భీంబెట్కా కేవ్స్లో కూడా అక్కడ ఉండే చిత్రాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు ఇప్పుడు ఏవైతే అంతరించిపోయిన జీవజాతులుగా మనం చూస్తున్నామో వాటి యొక్క ఆవాసం మధ్యప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. భీంబెట్కా కేవ్స్ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇప్పటికే భారతదేశంలో గుర్తింపు పొందిన భీంబెట్కా కేవ్స్ కూడా దీనికి లింక్ చేసుకోండి. ఇటీవల డైనోసార్ల యొక్క చిత్రాలు బయటపడ్డాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే మొట్టమొదటి జియో పార్క్ అనే అంశం, జియో పార్క్ దేశంలోనే మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా పురాతన అంశాలకి సంబంధించింది, పురాతత్వ అంశాలకి సంబంధించింది. అట్ ద సేమ్ టైం ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్వాలియర్ అండ్ ఓర్చా 2 సిటీస్ వార్తలు ఇచ్చాయి. గ్వాలియర్, ఓర్చా ఓల్డెస్ట్ సిటీస్ అని చెప్పొచ్చు, అత్యంత పురాతన పట్టణాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. గ్వాలియర్, ఓర్చాని యునెస్కో గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు గ్వాలియర్, ఓర్చా సిటీస్ని గుర్తించారు. ఎలా? హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్కి ఎంపిక చేశారు. అట్ ద సేమ్ టైం వరల్డ్ హెరిటేజ్ సిటీస్గా కూడా వీటికి హోదానివ్వడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ సంబంధించి కునో నేషనల్ పార్క్ కూడా వార్తలు ఇస్తుంది. కునో నేషనల్ పార్క్ కూడా అంతరించిపోయిన జీవజాతులు ఏవైతే ఉంటే వాటికి ఒకప్పుడు ఆవాసం. అవే మనకు చిరుత పులులు. ప్రస్తుతం భారతదేశంలో ఒక్క చిరుత పులి కూడా లేదు, గుర్తుంచుకోండి. దేర్ ఆర్ నో చీతాస్ ఇన్ ఇండియా. ఒక్కటి కూడా లేదు. మన భారతదేశంలో చూసేవి లెపర్డ్స్ స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో లెపర్డ్స్ ఉన్నాయి కానీ చిరుతలు భారతదేశంలో లేవు. 1952 ఇయర్లో 1952 సంవత్సరంలో భారత ప్రభుత్వం చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా, చీతాస్ భారతదేశంలో అంతరించిపోయాయని అధికారిక ప్రకటన చేసింది. అధికారికంగా జీవో రిలీజ్ చేశారు. అలాంటి కునో నేషనల్ పార్క్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోని చివరి చిరుత పులి చనిపోయి కనిపించింది 1948లో. సో అక్కడికి ఆఫ్రికా చీతాస్ ఏవైతే ఉంటే భారతదేశంలో రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్ అనే టాపిక్ ఎవ్రీ టైం మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం. అలా భారతదేశానికి ఆఫ్రికా నుండి చీతాలు గనక వస్తే కునో నేషనల్ పార్క్లోనే వాటికి ఆవాసం ఇస్తారు. సో ఎందుకంటే ఇవన్నీ పురాతన అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో 1 కోటి సంవత్సరాల క్రితం నాటి శిలాజీకరణ చెందిన డైనోసార్స్ యొక్క ఎగ్స్, గుడ్లు ఏవైతే ఉంటాయో ఎక్కడ బయటపడ్డాయంటే బడవాని ఫారెస్ట్ ఏరియా అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం మిస్లేనియస్ అంశాలు ఏవైతే డిస్కస్ చేసామో వాటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. సో ఇలాంటి అంశాలు మనకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ తరచూ వార్తలు ఇస్తాయి. ఇజ్రాయెల్లో కూడా దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక కోడిగుడ్డు అనే అంశాన్ని చెప్పాను ఇజ్రాయెల్కి సంబంధించి. అండ్ దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాటి ఆల్కహాల్ మద్యం తయారీ కేంద్రము, పురాతన టాయిలెట్ బయటపడింది. అండ్ ఇటీవల మెషర్ రామ్లా అనే ఒక వ్యక్తి యొక్క ఆనవాలు, అంటే ఒక జాతి యొక్క ఆనవాలు, పురాతన ఆదిమానవు యొక్క ఆనవాలు, చైనాకి సంబంధించి డ్రాగన్ మాన్ అని చెప్పేసి అలా ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో ఇటీవల బయటపడిన తవ్వకాలు ఏవైతే ఉంటాయో ఒకప్పటి పురాతన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకించి చూడండి. హిస్టరీ కూడా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసే ఉంటుంది. సో హిస్టరీలో కూడా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. ఒకప్పటి పురాతన అంశాలు ఏవైతే వాటి హిస్టరీకి లింక్ చేస్తూ చదవండి. అండ్ ఇందాక అంతరించిపోయిన జీవజాతి డైనోసార్ల గురించి చెప్పాను. ఇక్కడ ప్రస్తుతం ఉన్న జీవజాతి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న జీవజాతి. ఆల్రెడీ ఈ జీవజాతి గురించి మనం చర్చించుకోవడం జరిగింది. 2020 సంవత్సరం జూన్ జూలైలో ప్రతిరోజు మనం డిస్కస్ చేసాం. వీటికి సంబంధించి వీడియో కూడా మీకు చూపించాను 2020 సంవత్సరం జూలై మాసంలో. సో దీని పేరు ఏంటంటే కోలా అనే ఒక జీవి. కోలా లేదా కవల ఏ పేరుతో పిలిచిన ఒకటి కోలా అంటాం. సో కోలా అనేది ఏ దేశానికి సంబంధించిన నేటివ్ అంటే ఇది ఒకే ఒక దేశంలో కనబడుతుంది. అన్ని దేశాలకు కనిపించదు, కేవలం ఆస్ట్రేలియాలోనే కనబడుతుంది. ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్గా పిలిచే ఆస్ట్రేలియాలో మాత్రమే చూసే ఒక జీవి కోలా. మనం లాస్ట్ 1.5 year బ్యాక్ దీని గురించి ఏం డిస్కస్ చేసాం? రానున్న 50 సంవత్సరాలు లేదంటే 2050 సంవత్సరం వరకల్లా ఆస్ట్రేలియాలో కోలాస్ అనేవి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే బుష్ ఫైర్స్.
ఆస్ట్రేలియాలో ఇటీవల బుష్ ఫైర్, సింపుల్గా వైల్డ్ ఫైర్స్ అని చెప్పొచ్చు, ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పొచ్చు. అందులో చాలా కోలాస్ చచ్చిపోవడం జరిగింది, సజీవ దహనానికి గురైనాయి. అలాంటి కోలాస్కి సంబంధించి ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేసిందంటే వీటిని ఎండేంజర్డ్ కేటగిరీలో చేర్చింది. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్న జీవజాతి. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయిన జీవజాతి. వల్నరబుల్ అన్నామనుకోండి, సో వాటి యొక్క జనాభా అనేది అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు. సో ఈ కేటగిరీ చూడండి, IUCN కేటగిరీ గురించి మనం తరచూ చూస్తున్నాం. సో ఇక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం కోలాస్ని ఎండేంజర్డ్ కేటగిరీగా సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ శ్రీలంక ఆధార్ ఒప్పందం వార్తలు నిలిచింది. భారత్ శ్రీలంక ఆధార్ ఒప్పందం అంటున్నాను. సో ఆధార్ కార్డ్స్ భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా పర్సనల్ డీటెయిల్స్ అండ్ బయోమెట్రిక్ డేటా ఆధారంగా భారత ప్రభుత్వం జారీ చేస్తున్న ఒక ఐడెంటిటీ కార్డ్ ఏంటి? యూనిక్ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డు. సో ప్రస్తుతం ప్రభుత్వాల నుండి అన్ని రకాల సేవలు పొందాలన్నా, ఏ ఒక్క సేవ పొందాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది మనం మ్యాక్సిమం మ్యాండేటరీగా చూడడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో ఆధార్ కార్డు లేని వారు లేరు అని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. అంతటి కీలక పాత్ర పోషిస్తున్న ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో, యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఐడెంటిటీ కార్డ్స్ని శ్రీలంకలోని పౌరులకి కూడా, ప్రతి పౌరుడికి కూడా యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ని అందజేయాలి, యూనిక్ ఐడెంటిటీ సిస్టమ్ని అమలు చేయాలని చెప్పేసి శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా భారతదేశంలో సక్సెస్ఫుల్ అయిన ఒక ప్రాజెక్ట్ ఆధార్ ప్రాజెక్ట్. ఆధార్ కార్డ్స్ని మాత్రమే మనం చూస్తాం, కానీ ఆధార్ కార్డుకి సంబంధించి టెక్నాలజీ కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, చాలా వరకు గొప్పది. అలాంటిది ఆధార్ కార్డ్స్ రూపకల్పనలో భారతదేశం అమలు చేసిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీని మాకు చెప్పండి, మాకు కూడా కొంత సాయం అందించండి. ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్రీలంక దేశంలో యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ అనేవి కావాలి అని చెప్పేసి భారతదేశంలో సక్సెస్ఫుల్గా అమలవుతున్న ఆధార్ ప్రాజెక్ట్, ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలాగానే శ్రీలంక దేశంలో కూడా ప్రత్యేక కార్డులను అమలు చేయబోతున్నారట, యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్. దానికి సంబంధించిన ఒక ఒప్పందం ఇండియా శ్రీలంక మధ్య కుదిరింది. ఇటీవల శ్రీలంక ప్రభుత్వం భారతదేశాన్ని రిక్వెస్ట్ చేసింది. సానుకూలంగా స్పందించిన భారత ప్రభుత్వము ఆధార్ కార్డ్స్ లాంటి యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వారి దేశంలో రూపకల్పన చేయడంలో మేము మీకు సాయం చేస్తామని చెప్పారు. అదేంటంటే డిజిటల్ యూనిటరీ ఐడెంటిఫికేషన్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఇటీవల డిజిటల్ యూనిటరీ ఐడెంటిఫికేషన్ ఫ్రేమ్వర్క్, ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ విషయంలో ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అంటే భారత్ శ్రీలంక. సేమ్ ఆధార్ కార్డ్స్ లాంటి యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ని అతి త్వరలో శ్రీలంక దేశంలో చూడబోతున్నాం. వారి పరిస్థితులకు అనుగుణంగా ఆ కార్డుకి ఏ పేరు పెట్టుకున్నారంటే వాళ్ళ ఇష్టం. కాకపోతే టెక్నాలజీ మాత్రం ఎవరు ఇవ్వబోతున్నారు, సాయం ఎవరు చేయబోతున్నారు? భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. సో ఆధార్ కార్డ్స్కి సంబంధించి సో ఇటీవల శ్రీలంకకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో అలమటిస్తోంది. అక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ శ్రీలంకకి సంబంధించి ఇటీవల ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి LOC కానివ్వండి, లైన్ ఆఫ్ క్రెడిట్ కానివ్వండి, భారత్ చేస్తున్న ప్రత్యేకమైన ఆర్థిక సాయం కానివ్వండి, వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. సో February 14th ఈ రోజు నుండి రానున్న February 18th వరకు దేశవ్యాప్తంగా కూడా ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని నిర్వహించబోతోంది. భారతదేశంలోనే బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, అపెక్స్ బ్యాంక్ అయిన RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారు, నిర్వహిస్తారు. ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరమైన, లిటరసీ అంటే అవగాహన, ఆర్థిక పరమైన విద్య లేదా ఆర్థిక పరమైన అవగాహనను ప్రజల్లో కల్పించడానికి ఈ లిటరసీ వీక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ముందుకు తీసుకొస్తారన్నట్టు. సో ఈ రోజు నుండి కమింగ్ 18th వరకు, సో కమింగ్ ఫ్రైడే వరకు కూడా దేశవ్యాప్తంగా ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని RBI నడపబోతోంది. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్స్కి సంబంధించి కానివ్వండి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి కానివ్వండి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇన్ ఆన్లైన్ సిస్టమ్ కానివ్వండి, వీటన్నిటిపైన కూడా ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. అండ్ ఇందులో భాగంగా ఇంకొక అంశం ఏంటంటే RBI అండ్ NSE
అకాడమీ మధ్య కుదిరిన ఒప్పందం. ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్కి సంబంధించి ఫైనాన్షియల్ సంస్థ అని గుర్తుంచుకోండి. ఎన్ఎస్సి అకాడమీ ఆర్బీఐ మధ్య కుదిరిన ఒప్పందం దాదాపు 5 ఫైనాన్షియల్ కోర్సులను రూపకల్పన చేయడం జరిగింది. 5 ఫైనాన్షియల్ కోర్సెస్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ మాడ్యూల్స్కి సంబంధించి కానివ్వండి, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్షిప్ కానివ్వండి, ముఖ్యంగా ఆర్బీఐకి సంబంధించి అండ్ మానిటరీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి రూపకల్పన చేసి రానున్న రోజుల్లో యువతకి సంబంధించి ఫైనాన్షియల్ కోర్సెస్ పట్ల ప్రత్యేకమైన శిక్షణను ఇవ్వడమే ఇతివృత్తంగా ఈ ఒప్పందం వార్తనిచ్చిందని గుర్తుంచుకోండి. ఆర్బీఐ ఎన్ఎస్సి అకాడమీ. సో ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా రానున్న రోజుల్లో యువతకి మానిటరీ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నాయని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఒక ఇండెక్స్, ఒక నివేదిక వార్తలు ఇచ్చింది. ఇక్కడ సంస్థ పేరు గుర్తుంచుకోండి, యుఎస్జిబిసి. యుఎస్జిబిసి అంటే యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా కూడా హరిత భవనాలకి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. హరిత భవనాలన్నా గ్రీన్ బిల్డింగ్స్ అన్నా ఒకటే. గ్రీన్ బిల్డింగ్స్ అంటే గ్రీన్ రంగులో ఉండదు, ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అని గుర్తుంచుకోండి. సో ఈ నివేదిక ఆధారంగా ప్రపంచంలోనే అత్యధిక హరిత భవనాలు ఏ దేశంలో ఉన్నాయట అంటే చైనా, సెకండ్ వచ్చేసి కెనడా, థర్డ్ వచ్చేసి భారత్. సో అత్యధిక గ్రీన్ బిల్డింగ్స్, హరిత భవనాలు, ఎకో ఫ్రెండ్లీ భవనాలు ఉన్న దేశాల జాబితాలో భారత్ థర్డ్ పొజిషన్ అని గుర్తుంచుకో. ఇక్కడ లీడ్ అనే ఒక యాక్రోనిం గుర్తుంచుకొని, లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్ డిజైన్. సో పర్యావరణానికి అనుకూలంగా ఉండే నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటికి లీడ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా లీడ్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా ఎట్ ప్రెజెంట్ 146 అని చెప్పేసి యుఎస్జిబిసి వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇదంతా అవసరం లేదు, ఒకటే గుర్తుంచుకోండి, అమెరికాకి సంబంధించి ఒక అంతర్జాతీయ సంస్థను గుర్తుంచుకోండి. యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, గ్రీన్ బిల్డింగ్ హరిత భవనాలకు సంబంధించి నివేదికలను విడుదల చేస్తుంది, ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అని చెప్పేసి. అందులో ప్రపంచంలో చైనా టాప్లో ఉంది, కెనడా సెకండ్, భారత్ థర్డ్. అండ్ ఇక్కడ మరి అమెరికా యొక్క పొజిషన్ ఏంటంటే అమెరికా వీరికి ఫైనాన్షియల్గా సాయం చేస్తుంది, కానీ అమెరికాను ర్యాంకుల రూపంలో వీరు పేర్కొనడం జరగదు. సో అమెరికాను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను విడుదల చేయలేదు. జస్ట్ గుర్తుంచుకోండి, చైనా, కెనడా, భారత్, యుఎస్జిబిసి ర్యాంకింగ్స్. ఈరోజు ఐసీజీఎస్ సాక్ష్యం వార్తలు నిలిచింది. ఐసీజీఎస్ సాక్ష్యం అనేది ఒక షిప్, ఒక నావల్ షిప్. ఐసీజీఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఫర్ పెట్రోల్ వెసల్. సో ఫర్ పెట్రోలింగ్ వెసల్, ఒక పెట్రోల్ వెసల్ అని గుర్తుంచుకోండి. పెట్రోల్ అంటే ఏంటి? ముఖ్యంగా భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర మార్గం, సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో పెట్రోలింగ్, నిఘాకి ఈ షిప్లు ఏవైతే ఉంటాయో షిప్లు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి ఒక పెట్రోలింగ్ వెజల్, ఆఫ్ షోర్ పెట్రోల్ వెజలే ఐసీజీఎస్ సాక్ష్యం. ఈ ఐసీజీఎస్ సాక్ష్యంని ఎవరు తయారు చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేసిన ఐసీజీఎస్ సాక్ష్యం ఏదైతే ఉంటుందో ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఇవి సేవలు అందించే ఒక ప్రత్యేకమైన షిప్స్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో కమిషన్ చేయబడిన షిప్స్ కానీ, డీకమిషన్ చేయబడిన షిప్స్ కానివ్వండి, అండ్ అధునాతనమైన నావల్ షిప్స్ కానివ్వండి, ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్లు కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఒక ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్. ఎవరు తయారు చేశారో, దీని పేరు ఏంటి అని అడుగుతారు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆపరేషన్ పరివర్తన్ వార్తలు నిలిచింది. ఆపరేషన్ పరివర్తన్ అనేది దేనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి నిరోధానికి సంబంధించి. సో గంజాయికి అడ్డుకట్ట వేయడం, గంజాయిపై ఉక్కుపాదం వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తీసుకొచ్చిన ఒక ప్రత్యేక ఆపరేషన్. ఇందులో భాగంగా దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఆంధ్ర పోలీసులు. సో ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న, హస్తగతం చేసుకున్న ఈ గంజాయి ఏదైతే ఉంటుందో, గంజాయి అంటే మనకు చాలా వరకు మత్తు మందు, డ్రగ్స్ అంటాం కదా, డ్రగ్స్. సో అలా గంజాయి, దీని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అంటే, వాల్యూ ఎంత ఉంటుంది అంటే 500 crore రూపీస్ ఉంటుంది. ఈ 500 crores రూపీస్ వర్త్ ఉన్న
2 lakhs కేజెస్ గంజాయి ఏదైతే ఉంటుందో దాన్ని ఇటీవల విశాఖ ఏజెన్సీ ఏరియాలో దహనం చేయడం జరిగింది. టోటల్గా కూడా ఫైర్ చేసేసారు, దహనం చేసేసారు. సో చుట్టుపక్కల రాష్ట్రాలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల సహకారంతో ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాస్ని డీజీపీ అంటాం, గౌతమ్ సవాంగ్ గారు ప్రత్యేక ప్రకటన చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఆపరేషన్ పరివర్తన్ దేనికి సంబంధించింది? గంజాయికి సంబంధించింది. ఆల్మోస్ట్ 500 crores వాల్యుబుల్ గంజాయిని దహనం చేసేశారు ఆంధ్ర పోలీసులు విశాఖ ఏరియాలో. గుర్తుంచుకోండి, ఎందుకంటే దీని ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడ్డారు అనుకోండి, ఆ అడిక్షన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడకూడదని చెప్పేసి ఇటీవల నషాముక్త భారత్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆపరేషన్ పరివర్తన్ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఇద్దరు పర్సన్స్ ఒక సంస్థకి సంబంధించి వార్తలు ఇచ్చారు. భారతదేశంలో ఒక చట్టం ఆధారంగా ఏర్పడిన సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఇక ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ, చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించిన ఒక సంస్థ. ఈ సంస్థకి నూతన ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే దేబాశిష్ మిత్రా. దేబాశిష్ మిత్రా గారు, జస్ట్ దేబాశిష్ మిత్రా గారు నూతన అధ్యక్షులు ఏ సంస్థకి సంబంధించి. అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన పర్సన్ సిఏ అనికేత్ సునీల్ తలాటి గారు. సో ఇక్కడ ప్రెసిడెంట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో దేబాశిష్ మిత్రా గారు నూతన అధ్యక్షులు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఇది వెస్ట్ బెంగాల్ కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న ఒక భారతీయ సంస్థ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్, వార్తలు ఇచ్చిన పర్సన్ రాహుల్ బజాజ్ గారు. రాహుల్ బజాజ్ గారు. సో బజాజ్ గ్రూప్ కి సంబంధించి తను దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. మనం హమారా బజాజ్ అని పిలుస్తూ ఉంటాం. చేతక్ బైక్స్, సో చేతక్ స్కూటర్స్ ఏవైతే ఉంటాయో చేతక్ స్కూటర్స్ని మన ముందుకు తీసుకొచ్చిన ఒక మహానుభావుడు. సో రాహుల్ బజాజ్ గారు బజాజ్ గ్రూప్కి సంబంధించిన అధినేత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. పద్మభూషణ్ భారతదేశంలో థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మభూషణ్ పురస్కారాన్ని 2001 సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వం తనకు ఇవ్వడం జరిగింది. అండ్ రాజకీయాల పరంగా చూస్తే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల పాటు యాక్టివ్ రోల్ ప్లే చేసేశారు. సో రాహుల్ బజాజ్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం జరిగింది. సో తను యాక్చువల్గా బెంగాల్కి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. రాహుల్ బజాజ్. చేతక్ అనగానే మనకు చాలా మంది కూడా చిన్ననాటితనంలో మనం తిరిగిన ఆ బైక్స్ ఏవైతే ఉంటాయి, స్కూటర్స్ ఏవైతే ఉంటాయో గుర్తుకొస్తూ ఉంటాయి. సో బజాజ్ వ్యవస్థాపకులను గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మౌంట్ ఎట్నా గురించి మనం డిస్కస్ చేస్తున్న, ఇటలీకి సంబంధించి క్రియాశీల వాల్కనో గురించి డిస్కస్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఆల్మోస్ట్ ఒక 10 to 12 యాక్టివ్ వాల్కనోస్ గురించి ఇక్కడ లింక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో డిజిటల్ లిటరసీ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలు నిలిచింది. అండ్ మరొక ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి COVID-19 కరోనా వైరస్ సంబంధించి RNA మ్యూటేషన్స్, వేరియేషన్స్ పైన ప్రత్యేక పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ స్మైల్ అనే ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. స్మైల్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. టు టార్గెటెడ్ పీపుల్ ఎవరు? బెగ్గర్స్, ట్రాన్స్జెండర్ సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. అండ్ నెక్స్ట్ అంతరించిపోయిన డైనోసార్ల యొక్క ఎగ్స్ ఉంటాయి కదా, గుడ్లు ఉంటాయి కదా, దాదాపు 1 కోటి సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ ఎగ్స్ని ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బడ్వానీ ఫారెస్ట్ ఏరియాలో ఆర్కియాలజిస్టులు, పురాతత్వ శాస్త్రవేత్తలు ఆనవాళ్ళను కనుగొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంతరించిపోతున్న కోవలా జాతులు. కోవలా అనగానే ఒకటి దేశం గుర్తుకు రావాలి, ఆస్ట్రేలియా ప్రభుత్వం వీటిని ఎండేంజర్డ్ కేటగిరీలో చేర్చడం జరిగింది. ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్, వల్నరబుల్ అంటే ఎంతో మనం డిస్కస్ చేసాం. ఎండేంజర్డ్ కేటగిరీ అంటే వీటి యొక్క ప్రొటెక్షన్ కోసం స్పెషల్ మెజర్స్ తీసుకుంటుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్స్ టెక్నాలజీకి సంబంధించి భారత్ శ్రీలంకకు సాంకేతిక సాయం చేయబోతోంది. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ ఆఫ్ ఆర్బీఐకి సంబంధించిన ఒక ప్రత్యేక ఆర్థిక పరమైన వ్యవహారాలపైన అవగాహన కల్పించే ఒక వారోత్సవాలు. అండ్ ఆర్బీఐకి NSE అకాడమీకి మధ్య కుదిరిన ఒప్పందం.
అండ్ నెక్స్ట్ యుఎస్జిబిసి నివేదికలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక హరిత భవనాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం థర్డ్. ఫస్ట్ చైనా, సెకండ్ కెనడా, భారత్ థర్డ్. అండ్ ఐసిజిఎస్ సాక్ష్యం ఒక అధునాతనమైన కోస్టల్ గార్డ్ షిప్ వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ పరివర్తన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది, దేనికి సంబంధించిన అడుగుతారు. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే దేబాశిష్ మిత్రా గారు ఇటీవల ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షులుగా వార్తలు నిలిచారు. అండ్ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన, తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచిన రాహుల్ బజాజ్ గారు. సో బజాజ్ గ్రూప్ యొక్క వ్యవస్థాపకులు మరణించడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.